సో ప్రెజెంట్ మన సొసైటీలో స్పెషల్గా మన తెలుగు కమ్యూనిటీ పీపుల్ ఎక్కువగా ఈ యూత్ ఎక్కువగా స్ట్రగుల్ అవుతున్న ఆర్ ఛాలెంజ్ ఫేస్ చేస్తున్న ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే జాబ్ లేకపోతే ఇంక వాళ్ళకి మ్యారేజ్ అనేది చాలా కష్టంగా మారిపోయింది. ఇన్ కేస్ జాబ్ ఉన్నా కూడా కొంతమందికి మ్యారేజ్ కావట్లేదు. అండ్ ఎందుకు ఈ జాబ్ అనేది మ్యారేజ్తో లింక్ చేశారు? అసలు పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అది మీరు బాయ్ అయినా సరే ఆర్ ఉమెన్ అయినా సరే, జాబ్స్ లేకపోతే అసలు పేరెంట్స్ యొక్క థింకింగ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. మీరు చేయాల్సింది వీడియోగా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఇలాంటి మరిన్ని టెక్నికల్ అండ్ మోటివేషనల్ వీడియోస్ కోసం మన లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మెయిన్ విషయానికి వస్తే, ఎందుకు మన తెలుగు కమ్యూనిటీలోనే ఇలాంటి ఎక్కువగా ఆ మైండ్ సెట్ ఉంటుంది పీపుల్కి, పేరెంట్స్కి, స్పెషల్గా పేరెంట్స్కి జాబ్ లేకపోతే మీకు అసలు వాల్యూ అనేది ఉండదు. అదే జాబ్ ఉన్న వాళ్ళకి దానికి డబుల్ వాల్యూ అవుతుంది. అది కూడా జాబ్ మంచి జాబ్ కానీ ఉంటే, మంచి ప్యాకేజీ, మంచి ఇన్కమ్ కానీ ఉంటే వాళ్ళకి ఇంకా పెళ్లి గడియలు దగ్గర పడినట్టే ఇన్ కేస్ మ్యారేజ్ కాకపోతే. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు అసలు ఇప్పుడు కాలంలో ఎక్కువగా జాబ్కి మ్యారేజ్కి లింక్ చేస్తున్నారు? మెయిన్ రీజన్ ఏంటంటే, ప్రతి పేరెంట్ థింక్ చేసేది ఏంటంటే వాళ్ళ యొక్క జాబ్ సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీ. ఇన్ కేసు జాబ్ లేకపోతే వీళ్ళు అసలు ఫ్యామిలీని ఎలా రన్ చేస్తారు, మా అమ్మ ఎలా హ్యాపీగా ఉండగలుగుతుంది? ఇది ఒక మైండ్ సెట్ అనమాట, ప్రతి ఒక్కరికి ఉంటుంది. జాబ్ ఉంటే సెక్యూరిటీ ఉంటుందని అండ్ హ్యాపీగా ఉంటారని మన పేరెంట్స్ అందరూ అనుకునే విధంగా. ఇన్ కేసు మీరు జాబ్ ఏదో ఒకటి చేస్తున్నారు అనుకోండి, వెంటనే ఇంకొక క్వశ్చన్ కూడా రైజ్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో, ఎంత శాలరీ వస్తుంది, ఎంత ప్యాకేజ్. అదే మీరు ఏదైనా నాన్ ఐటీలోనో ఏదైనా బీపీఓ సెక్టారు ఇలాంటి వాటిలో చేస్తూ, ఐటీ కాకుండా మీరు ఏదో మంత్లీ ఒక 25,000 కానీ సంపాదిస్తున్నారంటే మళ్ళీ ఇలాంటి వాళ్ళని కూడా మ్యారేజ్ చేసుకోవడానికి యాక్సెప్ట్ చేయట్లేదు. మినిమం 50K వస్తున్నాయా లేదా, ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు క్యాండిడేట్లో మెయిన్గా సెర్చ్ చేయాల్సింది అతని యొక్క క్యారెక్టర్ ఎలాంటిది, మన అమ్మాయిని ఎలా చూసుకోగలుగుతారు, అతను ఎలాంటి కైండ్నెస్ పర్సన్, ఇవి చెక్ చేసుకోవాలి. శాలరీ అంటారా, ఇప్పుడున్న 25,000 సంపాదించే వ్యక్తి ఇంకొక 2-3 ఇయర్స్లో 1 lakh కూడా సంపాదించే అవకాశాలు ఉంటాయి, అతని క్యారెక్టర్ అండ్ కైండ్నెస్ పర్సన్ అయితే, అండ్ మంచి ఇంటెలిజెంట్ పర్సన్ అండ్ గుడ్ క్యారెక్టర్ పర్సన్ అయితే. ఇక ఉమెన్స్, ఇంకా గర్ల్స్ ఆర్ ఉమెన్స్ విషయానికి వస్తే, వాళ్ళకి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్స్ వస్తే ఓకే, ఫైన్, ఓకే. వాళ్ళకి ఏదన్నా మ్యారేజ్ కానీ ప్రపోజల్స్ వచ్చాయనుకోండి, అమ్మాయి జాబ్ చేస్తుందంట అని అదొక బోనస్ పాయింట్ అంతే. ఇన్ కేస్ జాబ్ రాకపోయినా కూడా ఏమవుతుంది, ఒకవేళ ఏజ్ కానీ ఒక 23, 25 అప్ టు 26 దాకా రీచ్ అయిందంటే ఇంక మ్యారేజ్ చేసేసేయాలి, ఏజ్ అయిపోతుందని మ్యారేజ్ చేసేస్తారు. బట్ జాబ్ ఉంటే వాళ్ళకి ఒక బోనస్ అండి, వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళ పర్సన్ని సెలెక్ట్ చేసుకుంటారు. మెన్స్ విషయంలో అలా కాదు. మీకు ఏజ్ ఎక్కువ అవుతుందంటే ఇంకా ప్రెజర్ పెరిగిపోతుంటుంది. రిలేటివ్స్ దగ్గర నుంచి, పేరెంట్స్ దగ్గర నుంచి, ఎక్కువగా పేరెంట్స్ కంటే రిలేటివ్స్ దగ్గర నుండి ఎక్కువ ప్రెజర్ పెరుగుతుంటుంది. బాబాయిలు కావచ్చు, మామ కావచ్చు, ఇలాగా వీళ్ళందరూ ఏంద్రా ఇన్ని రోజులు అయింది, ఇంకా ఎంత గ్యాప్ వచ్చింది, ఇంకా జాబ్ రాలేదు అని వాళ్ళు ఫోన్ కాల్స్ చేసినప్పుడల్లా ఇదే అడుగుతుంటారు. లేకపోతే మీరు ఏదైనా ఊరికి వచ్చినప్పుడు ఆర్ ఫంక్షన్స్లో అటెండ్ అయినప్పుడు కూడా ఇదే ఎక్కువ అడుగుతుంటారు. దీనివల్ల క్యాండిడేట్కి డిప్రెషన్లో లోన్ అవుతుంటాడు అండ్ ప్రెజర్ ఎక్కువగా అయిపోతుంది. సో ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా జాబ్ వచ్చి మీకు రాలేదంటే దానికి ఇంకా అసలు చెప్పలేదండి, ఆ బాధ అలా ఉంటుంది వాళ్ళకి. నీతో పాటు క్యాండిడేట్ జాబ్ వచ్చి లైఫ్లో సెటిల్ అయ్యాడు, మ్యారేజ్ కూడా అయిందంటే ఇంకా అసలు ఈ క్యాండిడేట్ పర్సన్ అర్థం చేసుకోండి. సో మీలో కూడా ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటే కామెంట్ రూమ్లో అయితే తెలియచేయండి. సో ఇన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంటే క్యాండిడేట్స్, ఇప్పుడు ప్రజెంట్ ఐటీ ఇండస్ట్రీ కూడా అంత ఫేవర్గా లేదు ఎవరికి కూడా. అసలు స్పెషల్గా ఫ్రెషర్స్కి అయితే అసలు ఫేవర్గా లేదు. ఇంకా ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే ఓకే, ఎవరికి స్కిల్స్ ఉంటే వాళ్ళకి జాబ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. 15 to 25% కొంత హైరింగ్ రేట్ అనేది లాస్ట్ 3 years నుంచి అయితే తగ్గిపోయింది. హైరింగ్ చేసుకోవటం కంపెనీస్, స్పెషల్గా ఫ్రెషర్స్ని అయితే మరీ డౌన్ అయిపోయింది. ఇన్ని ఛాలెంజ్ ఫేస్ చేస్తూ కూడా మళ్ళీ వాళ్ళ రిలేటివ్స్తో అన్న మాటలు వింటూ సైలెంట్గా ఉంటూ సర్దుకుపోతూ ఉన్నారు ఈ మనం బాయ్స్ ఆర్ మెన్స్. ఇంకా మీకు కానీ ఏజ్ అవుతూ ఉందా అంటే 27 కానీ క్రాస్ చేశారంటే ఇంక అక్కడి నుంచి అసలు మ్యాటర్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకొంచెం ఎక్కువగా ఎక్స్ట్రా ప్రెజర్ ఉంది, ఇంకెప్పుడు మ్యారేజ్ చేసుకుంటావు, ఇంకా సెటిల్ కాలేదు, ఇంకా జాబ్ రాలేదు. సో ఇలాగా జాబ్కి మ్యారేజ్కి లింక్ చేసి మన తెలుగు కమ్యూనిటీ పీపుల్ ఎక్కువగా మైండ్ సెట్ అలా అయిపోయింది. జాబ్ ఉంటేనే మ్యారేజ్. అలానే ఎందుకు అనుకోవాలి? ఒక క్యాండిడేట్కి జాబ్ లేకపోతే దాన్ని ఆల్టర్నేట్గా అతను బిజినెస్ చేయొచ్చు.
ఆర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. నిజంగా అతను టాలెంట్ ఉంటే జాబ్ ఒక్కటే కాదు. కానీ ఇక్కడ మెయిన్ మ్యాటర్ అంటే ఎక్కువగా విలేజ్ పీపుల్స్ గానీ, కొంత టౌన్‌లో ఉండే పీపుల్స్ గానీ ఎక్కువగా ఆలోచించేది ఏంటంటే బిజినెస్ చేసే క్యాండిడేట్‌ని కూడా ఎక్కువగా సపోర్ట్ చేయట్లేదు. మ్యారేజ్‌కి యాక్సెప్ట్ చేయట్లేదు. ఓన్లీ జాబ్. జాబ్ ఉంటేనే సెక్యూరిటీ అనుకునే మైండ్ సెట్‌కి క్రియేట్ అయిపోయింది. అది కూడా ఐటీ ఇండస్ట్రీ. ఇంకొంతమంది గవర్నమెంట్ జాబ్స్ ఉన్నా కూడా ఓకే అంటున్నారు. ఎక్కువగా అయితే ఐటీ ఇండస్ట్రీ. ప్యాకేజ్ ఎంత? 2,00,000 3,00,000 లేకపోతే 1,00,000 మంత్లీ. మినిమం 1,00,000 లేకపోతే మా అమ్మాయిని ఇవ్వము. ఇలాంటివి మైండ్ సెట్ వచ్చేసింది. అండ్ గర్ల్స్ విషయంలో ఎలా జరుగుతుందంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వరకు ఒక వంతు అయితే ఇన్ కేసు ఒక 1 ఆర్ 2 ఇయర్స్ కానీ జాబ్ రాలేదా, ఇంట్లో ఖాళీగా ఉందంటే మాత్రం ఇంక వాళ్ళకి ప్రెజర్ పెరిగిపోతుంది. ఆ కోర్స్ నేర్చుకుంటూ ఆ జాబ్ కోసం ట్రైల్ చేస్తూ జాబ్ రాకపోతే వాళ్ళ మీద ప్రెజర్ పెరిగిపోద్ది. ఇంక మ్యారేజ్ కోసం చూస్తుంటారు. మ్యారేజ్ కూడా చేసేస్తారు. అదే సేమ్ గర్ల్కి కానీ ఏదైనా జాబ్ వచ్చిందంటే వాళ్ళకి ఎక్కువ డిమాండ్ అండి. ఎవరికైతే జాబ్ ఉన్న గర్ల్, అది సాఫ్ట్వేర్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, వాళ్ళకి ఎక్కువ డిమాండ్ ఉంది మళ్ళీ. అది ఒక బోనస్ అనమాట. ఇక్కడ ఇంకొక ఫన్నీ విషయం కూడా ఏంటంటే గర్ల్స్ ఎక్కువ సంపాదిస్తున్నారు అనుకోండి బాయ్ కంటే కూడా. వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ ఈగోస్ మేనేజ్ చేయడం కూడా చాలా కష్టమైపోతుంటుంది. ఫైనల్గా ఏంటంటే ఈ సొసైటీ నుంచి ఎక్కువగా ప్రెజర్ లోనయ్యి బాయ్స్ కానీ గర్ల్స్ కానీ డిప్రెషన్ లోనైపోతున్నారు. ఎక్కడికి పోయినా ఎవరు అడిగినా ఫస్ట్ క్వశ్చన్ అడిగేది మీరు ఎలా ఉన్నారనే రోజులు పోయాయి. ఏం చేస్తున్నావు అని అడుగుతున్నారు. ఏం వర్క్, ఇన్ కేస్ మీరు ఏదైనా జాబ్ చేస్తున్నామని చెప్తే ఏం జాబు, ఎంత ప్యాకేజ్. సెకండ్ క్వశ్చన్ ఇదే ఇమీడియట్గా. ఫస్ట్ క్వశ్చన్ ఏం చేస్తున్నావు, పలానా జాబ్ చేస్తున్నాను అని చెప్పగానే ఎంత శాలరీ. ఇన్ కేస్ మీరు 20నో 30K అన్నారు అంతేనా అంటారు. పలానా వాడు 1,00,000 అంటారు. లేకపోతే ఇంకో ఎవరన్నా అబ్రాడ్లో కానీ రిలేటివ్ ఎవరన్నా ఉంటే మా వాడికి 3 lakhs అబ్రాడ్లో, 5 lakhs 10 lakhs ఇలా చెప్పేవాళ్ళు ఉన్నారు. దీనికి ఇంకా వాళ్ళకి వర్క్ ప్రెజర్ ఎక్కువైపోతుంటుంది. సొసైటీ నుంచి అండ్ మెయిన్ ప్రాబ్లమ్స్. రిలేటివ్ విషయంలో ఎలా ఉంటుందంటే ఎవరైనా వరుస అయ్యే వాళ్ళు ఉన్నారు, మన అమ్మాయికి ఇద్దాం అనుకునే అబ్బాయి గురించి వాళ్ళు ఏమంటారంటే ఫస్ట్ అబ్బాయిని జాబ్ తెచ్చుకోమను, ఆ తర్వాతే అమ్మాయిని ఇస్తామా అనే కండిషన్స్ పెడుతుంటారు. ఇంక ఇతను సర్వశక్తిలో ప్రయత్నిస్తూనే ఉంటాడు జాబ్ కోసం. ఫస్ట్ జాబ్ దెన్ మ్యారేజ్, అలా మైండ్ సెట్ అయిపోయింది. ఏ రిలేటివ్ పర్సన్ ఇన్ కేస్ వీళ్ళకి ఏజ్ అవుతుంటే ఫస్ట్ మ్యారేజ్ చేయొచ్చు. అది నమ్మకం ఉండాలి. ఇతను సెటిల్ అవుతాడు, ఇతను మంచి క్యారెక్టర్ ఉంది, ఇతనికి మంచి తెలివితేటలు ఉన్నాయి, బట్ ఏదో కొంచెం టైం కలిసి రాక లేట్ అయింది, ఇలాగ థింక్ చేసే వాళ్ళు అసలు ఎవరు లేరు ప్రజెంట్. మ్యారేజ్ తర్వాత అయినా డెఫినెట్గా లైఫ్లో సక్సెస్ అవుతాడు, మన అమ్మాయిని బాగానే చూసుకుంటారని అనే ఒక పాజిటివ్ మైండ్ సెట్, ఆ ట్రస్ట్ అనేది లేదు ప్రజెంట్. ఈ ప్రైవేట్ జాబ్స్ మీద ఏదైనా గ్యారంటీ ఉందా? ఇప్పుడు మ్యారేజ్ అయింది, మ్యారేజ్ అయిన తర్వాత ఒక 6 monthsలో జాబ్ పోయింది, ఏం చేస్తారు? వాడు 1 lakh రాని 2 lakhs రాని, ఇన్ కేస్ ఏదన్నా ప్రాజెక్ట్ లేక తీసేసాను, అది మీరు యూజువల్గా చూస్తూనే ఉన్నారు కదా లేఆఫ్స్ జరుగుతుంది అని. ఇది ప్రైవేట్ జాబ్ అంటే అంతే. అప్పుడు ఏం చేస్తారు? సో అందుకని మీరు చూస్తుంది క్యాండిడేట్లో క్యారెక్టర్ అండ్ అతని యొక్క స్కిల్స్ ఏంటి, అతని యొక్క కైండ్నెస్ ఎలా ఉంది, యాటిట్యూడ్ ఏంటి, అంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ థింక్ చేసుకొని మీరు ప్రొసీడ్ అవ్వాలి. ఆలోచించుకుంటే ఇవ్వచ్చు. సో నేను ఒకటే చెప్తున్నాను ఎవరి పేరెంట్స్కి, సో మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేసి ఇంత ప్యాకేజీలు రావాలి, వేరే వాళ్ళకి ఎవరికో 1 lakh 2 lakhs వచ్చాయని మన అబ్బాయికి కూడా రావాలి, అప్పటి వరకు వెయిట్ చేయాలని అలా కాకుండా ఇతని ఏజ్ ఎంత ఉంది, అతని యొక్క క్యారెక్టర్ ఏంటి, అతను ఏంటి స్కిల్స్ ఏంటి, ఇవన్నీ గమనించి సపోర్ట్ చేయండి. అండ్ ఎవ్రీ గర్ల్ పేరెంట్ కూడా పాజిటివ్గా థింక్ చేసి ఆ మైండ్ సెట్తో ట్రస్ట్ చేసి అతని యొక్క బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని ప్రొసీడ్ చేయండి. మరి మీరేమంటారు? జాబ్ ఉంటేనే మ్యారేజ్ చేసుకోవాలా, లేకపోతే జాబ్ లేకపోయినా మ్యారేజ్ చేసుకున్న తర్వాత సెటిల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఇలాంటి మరిన్ని మోటివేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి అండ్ వీడియోస్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.